హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది చూసారంటే సార్ ఇంగ్లీష్ తడబడుతుందని చెప్తున్నారు. నేను చదువుకున్నదే 7వ క్లాసు. ఓకేనా, మనకుండే టాలెంట్ని బట్టి ఏదైనా ఆన్లైన్లో చేద్దాం అనుకున్న సందర్భంలో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నా. రీఛార్జ్ ఆఫర్స్ అండ్ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ఏఈపీఎస్ గురించి చెప్దాం అనుకునేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో తక్కువ కాస్ట్లో హెచ్డీ ప్యాక్ ఏ విధంగా మనం రీఛార్జ్ చేసుకోవాలి, ఏ ప్లాన్ ఉంది, ఎన్ని ఛానల్స్ వస్తుంది, ఎంత పెట్టి రీఛార్జ్ చేయాలి, 1 మంత్, 6 మంత్, 1 ఇయర్, ఓకేనా, ఏ విధంగా మనం రీఛార్జ్ చేసుకోవాలి, ఏ ప్లాన్ ఉందనేసి చాలామంది అడిగారు. ఆల్రెడీ నేను వీడియో చేశాను, అయినా కూడా హెచ్డీలో తక్కువ ఉండే ప్లాన్ చెప్పాలని చెప్పారు. అందుకోసమే వీడియో చేయడం జరిగింది. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ లైకే కదా ఇది ఏందనేసి అనుకోవచ్చు. మాకు అదే కొండంత బలం. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మాకు చాలా మోటివేషన్ వస్తుంది, చాలా హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఇలాంటి ఆఫర్స్ అండ్ అప్డేట్ మీరు వెతికి వీడియో చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే అప్పుడే మేము కూడా ఇంకా ఇంట్రెస్ట్గా ఇలాంటి వీడియోలు చేయడానికి ఆసక్తి పడుతుంది. ఫ్రెండ్స్, ఎయిర్టెల్ డిటిహెచ్లో మనకి తెలుగు బేసిక్ హెచ్డీ ప్యాక్లో మనకి 1 మంత్కి చూసారంటే ఇక్కడ 1 మంత్ రీఛార్జ్ చూసారంటే 257 రూపాయలు మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 6 నెలలకు చూసారంటే 1121 రూపాయలు మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 12 నెలలకు చూసారంటే 2237 రూపాయలు, 2237 రూపాయలు మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే మీకు నచ్చిన ఇన్ఫర్మేషనే ఇస్తున్నాను. చాలామందికి రీఛార్జ్ టారిఫ్లు తెలియటం లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసేకే నేను వీడియోలు అనేది చేస్తున్నాను. ప్లీజ్ మా మోటివేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయేదేం లేదు, మాకు మోటివేషన్ తప్ప. ఓకేనా, ఇక్కడ అర్థమవుతుంది కదా. 1 నెలకు చూసారంటే ఎయిర్టెల్ తెలుగు బేసిక్ హెచ్డీ ప్యాక్ 1 నెలకు చూసారంటే 257, 6 నెలలకు చూసారంటే 1121, 12 నెలలకి సంవత్సరానికి చూసారంటే 2237 రూపాయలు మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ డిటిహెచ్లో తక్కువ కాస్ట్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఈ ప్లానే మనకు తక్కువలో ఉంటుంది. ఛానల్ కూడా మనకి తక్కువే వస్తుంది. ఏ ఛానల్స్ వస్తుంది, ఎన్ని హెచ్డీ వస్తుంది, ఎన్ని ఎస్డీ వస్తుంది, అది కూడా నేను స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తున్నాను. తప్పకుండా చూసిన తర్వాతే రీఛార్జ్ చేసుకుందరు. కానీ మన సైడ్ నుంచి కూడా రీఛార్జ్ అనేది చేయిస్తున్నాం. ఇక్కడ స్క్రీన్ పైన చూసారంటే వాట్సాప్ నెంబర్ అవ్వబడుతుంది, తప్పకుండా వాట్సాప్ చేయండి. 6 నెలల ప్యాక్ పైన 10 రూపాయలు డిస్కౌంట్ చేస్తున్నాము. అదేవిధంగా సంవత్సరం ప్యాక్ పైన 30 రూపాయలు అనేది డిస్కౌంట్ ద్వారా రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, 6 నెలల పైన 10 రూపాయలు అనేది మీకు తక్కువ పంపిస్తే చాలు రీఛార్జ్ చేస్తాము. సంవత్సరం ప్యాక్ రీఛార్జ్ కావాలంటే 30 రూపాయలు తక్కువ మాకు సెండ్ చేస్తే చాలు, రీఛార్జ్ అనేది వెంటనే చేస్తాం. రాండి, ఛానల్ లిస్ట్ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ లైక్ షేర్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకేనా, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల మాకు పెద్ద మోటివేషను. ఓకేనా, సబ్స్క్రైబ్ లైక్ మనకు ఫ్రీగానే వస్తుంది. ఇలాంటి ఆఫర్స్ అండ్ అప్డేట్ మేము ఎదికి వీడియో చేయడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా మాకు మోటివేషన్గా లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు చేయవలసి ఉంటుంది ప్లీజ్. ఓకేనా, ఇక్కడ ఛానల్ లిస్ట్ చూసారంటే ఇక్కడ తెలుగులో మనకి ఎన్ని హెచ్డీ ఛానల్స్ వస్తుందంటే ఈటీవీ హెచ్డీ వస్తుంది ఫ్రెండ్స్, ఈటీవీ హెచ్డీ వస్తుంది. జీ తెలుగు కూడా హెచ్డీ వస్తుంది. అదేవిధంగా జెమినీ టీవీ కూడా మనకి హెచ్డీ వస్తుంది. అదేవిధంగా జెమినీ మూవీస్ కూడా మనకి హెచ్డీ వస్తుంది. అదేవిధంగా స్టార్ మా మూవీస్ హెచ్డీ వస్తుంది. జీ సినిమా హెచ్డీ వస్తుంది. స్టార్ మా టీవీ హెచ్డీ వస్తుంది ఫ్రెండ్స్. మనకి హెచ్డీ ఛానల్స్ 7 హెచ్డీ ఛానల్స్ వస్తుంది ఫ్రెండ్స్. మిగతావన్నీ కూడా మనకి ఎస్డీ ఛానల్స్ వస్తుంది, నార్మల్ ఛానల్స్. ఓకేనా, నార్మల్ ఛానల్స్ చూసారంటే మనకి స్టార్ మా మ్యూజిక్ వస్తుంది, స్టార్ మా గోల్డ్, అదేవిధంగా ఈటీవీ సినిమా, టీవీ 9 వస్తుంది, ఎన్టీవీ వస్తుంది. అదేవిధంగా వనిత, టీవీ 5, భక్తి టీవీ, V6 న్యూస్, ఆంధ్రజ్యోతి, సాక్షి, 10 టీవీ, హెచ్ఎం టీవీ, రాజ్ న్యూస్ తెలుగు, రాజ్ మ్యూజిక్ తెలుగు. ఓకేనా, ఇక్కడ ఎస్విబి, ఓకేనా, టీటీకి సంబంధించిన ఛానల్స్ వస్తుంది. అదేవిధంగా సుప్రభాతం ఛానల్స్ వస్తుంది. ఇంకో ఛానల్ చూసంటే దివ్య వనిత వస్తుంది మనకి. ఓకేనా, ఈ ఛానల్స్ మాత్రమే మనకి వస్తుంది, మీరు గమనించగలరు. ఛానల్స్ అనేది మనకి కొన్నే వస్తుంది.
ఛానల్స్ అనేది మనకి కొన్నే వస్తుంది. ఇక్కడ ఛానల్ లిస్ట్ కూడా మీకు అవపడుతుంది. ఇలాంటి పీడిఎఫ్లు కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది. తప్పకుండా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతే మీకు అన్ని రీఛార్జ్ సంబంధించిన ఆఫర్స్ అండ్ అప్డేట్లు, అదేవిధంగా మల్టీ రీఛార్జ్ ద్వారా మనం ఏ విధంగా అమౌంట్ అనేది బ్యాలెన్స్ ఎర్న్ చేయొచ్చు, ప్రతి రీఛార్జ్కి కమిషన్ ఏ విధంగా సంపాదించనేసి మన వాట్సాప్ ఛానల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీ రీఛార్జ్ చేస్తూ సంపాదించే కూడా చాలా ఆస్కారాలు ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చినట్టయితే గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీ సబ్స్క్రైబ్ మాకు కొండంత అండ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.